వధువు పేరు కనకమహాలక్ష్మి. వరుడు పేరు విష్ణు విహారీ. విష్ణు విహారీ. విష్ణు విహారీ. విహారీ, అమ్మా, బావెక్కడా? వాడెందుకే? బావని పిలువమ్మా. బావ నా పక్కనే ఉండాలి. బావని పిలువు. విహారీ బయటున్నాడమ్మా, వస్తాడు. అమ్మా, బావని రమ్మను. బావ నాతోనే ఉండాలి. వస్తాడమ్మా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నా కూతురు విహారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. వాడేమో లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి అరిచి నిలదీస్తే నా కూతుర్ని విహారికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతే విహారిని వదిలి అది ఉండగలదా? డాక్టర్ కూడా సహస్రని సంతోషంగా ఉండేలా చూసుకోమని చెప్పారు. ఇప్పుడు నేనేమాత్రం ఆవేశపడినా నా కూతురు తట్టుకోలేదు. సహస్రకి గర్భసంచి లేదన్న నిజం తెలిస్తే ఖచ్చితంగా వారసుడు కావాలి అని కోరుకుంటున్న నా వాళ్ళు ఆ లక్ష్మిని విహారికిచ్చి కట్టబెట్టేస్తారు. నో, అలా జరగకూడదు. ఈ నిజం బయటపడకూడదు. అలాగని ఆ లక్ష్మిని వదలను. దానంతు చూస్తాను. అమ్మా, కడుపు బాగా నొప్పిగా ఉందమ్మా. ఏం లేదమ్మా, యాక్సిడెంట్ వల్ల పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తే టాబ్లెట్ వేసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదా. అమ్మా, నేనేదో కోల్పోయినట్టు అనిపిస్తోందమ్మా. సహస్రా, నువ్వెక్కువ ఆలోచించుకమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి విహారిని పంపిస్తాను. నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. నా ముగ్గు. నీ ముగ్గునే కాదే, నీ జీవితాన్ని చెల్లాచెదురు చెయ్యడానికే నేనొచ్చాను.
లక్ష్మమ్మ ఎలాగున్నావమ్మా? నేను బాగానే ఉన్నాను పండు. నువ్వెలా ఉన్నావు? నాకేటమ్మా, బాగానే ఉన్నాను. సరే సరే, లోపలికి వెళ్దాం పద. అంబికతయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంబిక, మన మొత్తం కుటుంబంలో నువ్వు ఒక్కదానివే మిస్ అయ్యావమ్మా. ఊళ్ళో పండగ ఎంత బాగా జరిగిందో. ఏంటే అప్పుడే రానన్నావు? అంత సడన్ గా వచ్చేసావేంటి? సహస్రకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. వెంటనే సహస్రని చూడాలని వచ్చేసాను. ఎలా ఉంది తనకి? ప్రస్తుతానికి కోలుకుంటుందమ్మా. ఏది, ఎక్కడుంది తను? రూమ్లో ఉందే. ముందు సహస్రని కలిసి వస్తాను. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఉమ్. పండు, నువ్వు కూడా వచ్చేసావా? అవునమ్మా, అంబగా మొత్తుంటే నేను ఒక్కడు నాకు డేట్ చేస్తాను, అందుకని నేను కూడా వచ్చేసాను. నువ్వొక్కడివే తక్కువయ్యావు అనుకున్నాన్రా. ఇక ఈ ఇంట్లో మిగిలింది బయట పడేయకండి. వీళ్ళిద్దరికీ కూడా సరిపోతుంది. అత్తయ్య, మిగిలింది తినే కర్మ వాళ్ళకి పట్టలేదు. లక్ష్మి కష్టపడి నా దగ్గర పనిచేస్తుంది. పండుగాడు మన కోసం కష్టపడుతున్నాడు. వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళే. నువ్వు దాన్ని వెనకేసుకురావడానికి కారణం నాకు తెలుసురా. పద్మాక్షి, నువ్వు ఊరుకోమ్మా. అమ్మా లక్ష్మి, వాటిని లోపల తీసుకెళ్ళమ్మా. పద. రే పానకాలు, అయ్యగారు మనల్ని పంచాయతీకి పిలిచారేంట్రా? మన పక్కూరు ఆంటీ గారిని గెలికారు కదండి, అందుకని పంచాయతీ పెట్టారేమో అండి. రే పానకాలు, అది కెలకడం కాదురా, కూసేలో ప్రశ్నలు అడగడం అంటారు. అంతేనంటారండి. పద చూద్దాం.